ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ టెక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇందులో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇచ్చిన మోడల్స్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి మోడల్స్ అనేవి ఈ విధంగా ఇస్తారు. ఒకసారి చూడండి. dx బై రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈ ఫామ్ లో ఇస్తాడు. లేదంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇంటూ dx ఈ ఫామ్ లో ఇచ్చినప్పుడు మన క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఇంటిగ్రేషన్ పార్ట్స్ లో మనకి ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక ఇచ్చిన మోడల్ ఎలా వస్తాడు. ఎగ్జాంపుల్ ఏమిస్తాడంటే ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10 ఇంటూ 10 అని ఇస్తాడు. దీన్ని మనం డైరెక్ట్ సాల్వ్ చేయడం అయితే రాదు. మనం దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇందాక ఇచ్చిన మెథడ్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందాక డినామినేటర్ తీసుకుందాం. డినామినేటర్ ఏమి ఇచ్చింది మనకి x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10 అనేది ఇచ్చాడు. దీన్ని మనం x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ 9 అని రాసుకోవచ్చు కదా. 10 అని ఇలా రాసుకున్నాం. ఇలా రాసుకున్న తర్వాత ఏమైంది, ఇది x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. మన ఫార్ములా ఉంది కదా, a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 9 ని మనం 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, 3 స్క్వేర్. ఇలా రాసుకున్నాక నెక్స్ట్ ఏమైందంటే ఇది తీసుకొచ్చి మనం ఈ క్వశ్చన్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10 ఇది మనకి ఇచ్చింది గివెన్ ఇంటిగ్రల్. గివెన్ ఇంటిగ్రల్ లో తీసుకుందాం. తీసుకొని 1 బై x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10 మనం ఏమైనా రాసుకున్నాం ఇక్కడ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అని రాసుకున్నాం. అండర్ రూట్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అని రాసుకున్నాం. ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది ఇంటూ dx. ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది 1 బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఫామ్ లో ఉంది. లేదంటే x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫామ్ లో ఉంది. దీనికి మనకు ఆన్సర్ ఫార్ములా సొల్యూషన్ ఏముంది, మనకు ఫార్ములా ఉంది దీనికి. ఇంటిగ్రేషన్ ఆఫ్ చూద్దాం 1 బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ dx కి మన ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏదో చూద్దాం మనం. ఓకేనా? దీని ఫార్ములా ఏమొచ్చింది మనకి sin h ఇన్వర్స్ ఆఫ్ x బై a ప్లస్ c. ఓకేనా? అంటే ఇక్కడ x ప్లస్ ఏముంది మనకి, ఇక్కడ x ప్లస్ లో టోటల్ x ప్లస్ 1 హోల్ x ప్లస్ 1 ఉంది. కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు, దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమైంది a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మీన్స్ మనకి ఏమొచ్చింది sin h ఇన్వర్స్ ఆఫ్ x బై a. x ప్లస్ ఏముంది మనకి ఇక్కడ x ప్లస్ 1 బై ఇక్కడ 3 స్క్వేర్ అంటే 3 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c. దిస్ ఈస్ ద సొల్యూషన్. ఓకేనా? ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చిన డినామినేటర్ ని చేంజ్ చేసుకొని ఇక్కడ 9 ప్లస్ 1 అంటే 10 కదా, అలా చేంజ్ చేసుకొని ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ఫార్ములా అనేది యూజ్ అయింది. మన ఇంటిగ్రేషన్ ఎప్పుడు చేయాలన్నా ఫార్ములాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా నెక్స్ట్ మళ్ళీ మిగతా మెథడ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో సాల్వ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇదే విధంగా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో ఇంకా కొన్ని మెథడ్స్ ఇస్తాడు. ఆ మెథడ్స్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ px ప్లస్ q బై రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇంటూ dx ఇది ఒక మెథడ్. నెక్స్ట్ px ప్లస్ q ఇంటూ ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇది ఒక మెథడ్. అండ్ నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏమి ఇస్తారు అంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ px ప్లస్ q బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇంటూ dx ఈ మెథడ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇలా ఈ విధంగా ఇస్తారంట px ప్లస్ ఇక్కడ మనకి p కామా q కామా ఇక్కడ a కామా b అనేటివి కాన్స్టెంట్లు గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 దీస్ ఆర్ రియల్ కాన్స్టెంట్స్ బిలాంగ్స్ టు r. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ a ఇస్ నాట్ ఈక్వల్ టు 0. a అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఎందుకంటే a అనేది 0 అయిపోయిందంటే మనకి ఇక్కడ ఈ ఏ కోషెంట్ అని x కోషెంట్స్ అని x స్క్వేర్ కోషెంట్స్ అని మనకి ఏముంది, ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఇవ్వాలి. p కామా q కామా a కామా b అనేది మనకి బిలాంగ్స్ టు r అవ్వాలి. ఓకేనా? ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి మన ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. మనకి ఇలా ఇచ్చినప్పుడు వర్కింగ్ రూల్ ఏంటంటే వర్కింగ్ రూల్ ఉంటుంది ఒకటి. వర్కింగ్ రూల్ ఏంటంటే ఇక్కడ న్యూమరేటర్ ఏమొచ్చింది మనకి px ప్లస్ q ఇచ్చిండు, డినామినేటర్ ఏమొచ్చింది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ px ప్లస్ q అనేది మొత్తం టోటల్ న్యూమరేటర్ లో ఇచ్చేసిండు. ఇక్కడ మనకి న్యూమరేటర్ px ప్లస్ q ఇచ్చారు. ఈ 3 మెథడ్స్ లో ఏ విధంగా ఇచ్చినా కానీ వర్కింగ్ రూల్ ఏంటంటే ఈ px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ ఆఫ్
ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ మళ్ళీ అగైన్ బి. ఓకేనా, ఇక్కడ ఏ కామా బి కామా ఏ బి పి క్యూ అనేటివి కాన్స్టెంట్స్ మనకి. ఓకేనా, అండ్ కాన్స్టెంట్స్. ఈ 3 మెథడ్స్ లో ఏ విధంగా ఇచ్చిన px plus q by ax square plus bx plus c into dx ఇచ్చినా గానీ, px plus q into root of ax square plus bx plus c into dx ఇచ్చినా గానీ, by px plus q by ax square plus bx plus c ఇట్లా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫార్మ్ లో ఏ క్వశ్చన్ ఇచ్చిన 3 మెథడ్స్ లో దాని వర్కింగ్ రూల్ వచ్చేసి px plus q అంటే ఇక్కడ న్యూమరేటర్ గానీ ఇక్కడ ఇచ్చిన px plus q is equal to a into derivative of డినామినేటర్ ఏముంది మనకి ax square plus bx plus c plus b. ఇక్కడ మనం వీటిని a, b వాల్యూస్ కనుక్కొని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x plus 5 by the root x square minus 2x plus 10 into dx. ఈ మెథడ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ మెథడ్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఇదే ఫామ్ లో ఉంది, px plus q by under root of ax square plus bx plus c ఫామ్ లో ఉంది. దీన్ని మనం 2 మెథడ్స్ లో సాల్వ్ చేయొచ్చు. యూజింగ్ మనం ఇందాక ఇచ్చిన 3 మెథడ్స్ లో ఉన్న మెథడ్ వర్కింగ్ రూల్ యూజ్ చేయొచ్చు. ఆ వర్కింగ్ రూల్ ప్రకారం మనం ఏమైనా రాసుకోవచ్చు, px plus q is equal to a into derivative of ax square plus bx plus c plus b. ఈ విధంగా రాసుకొని చేయాలి మనం ఇప్పుడు px plus q ప్లస్ ఏముంది మనకి ఇక్కడ 2x plus 5 is equal to a into derivative of ఇక్కడ మనకి ఇక్కడ ax square plus bx plus c ఫార్మ్ లో మనకి ఏముంది ఇక్కడ x square minus 2x plus 10 plus again b. ఓకేనా, ఇక్కడ మనం దీన్ని డెరివేటివ్ చేసుకుందాం. నెక్స్ట్ 2x plus 5 is equal to a into derivative of 2x square కి డెరివేటివ్ 2x minus 2x కి 2 కాన్స్టెంట్ కి డెరివేటివ్ వచ్చేసి 0 plus b. దీన్ని మనం మల్టిప్లై చేసుకొని కోషన్స్ ని కంపేర్ చేసుకుంటే మనకి a, b వాల్యూస్ వస్తాయి. చూద్దాం ఒకసారి. 2x plus 5 is equal to 2 into a 2ax minus 2a plus b. ఇది వచ్చి కాన్స్టెంట్ టర్మ్, ఇదేమో ఎక్స్ కోషంట్. ఇక్కడ మనం ఇప్పుడు ఏం రాద్దామంటే కంపేరింగ్ ద కోషంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, రాసుకుందాం. కంపేరింగ్ ద కోషంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, కోషంట్స్ అనేది కంపేర్ చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ కోషంట్ ఏముంది 2a, ఇక్కడ ఎక్స్ కోషంట్ ఏముంది 2. అంటే కంపేర్ చేసుకుంటే మనకు 2a is equal to ఏమొచ్చింది ఇక్కడ 2 అండ్ b కోషంట్. ఇక్కడ b అంటే ఏముంది మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది. కాన్స్టెంట్ టర్మ్ లో ఏమొచ్చింది మనకి minus 2a plus b is equal to ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఇంటర్వెల్ ఏముంది 5 ఉంది. ఇలా క్వశ్చన్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ a క్యాన్సిల్ 2 క్యాన్సిల్ అయితే a is equal to 1 వచ్చింది. a is equal to 1 తీసుకొచ్చి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంటే minus 2 into 1 plus b is equal to 5. minus 2 ఇన్ని పంపిస్తే ఏమవుతుంది మనకి ప్లస్ 2 అయింది. దట్ ఈస్ ప్లస్ b is equal to 7. ఈ a, b వాల్యూస్ తీసుకొచ్చి మన ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి అనేది ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఒకసారి. ఓకే, మనం ఇక్కడ a, b వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ 1 ఇంటూ ఇక్కడ మనకి డెరివేటివ్ చేస్తే ఏమొచ్చింది 2x minus 2 ప్లస్ b వాల్యూ ఎంత 7. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది 2x plus 5 is equal to 2x minus 2 plus 7. ఈ విధంగా వచ్చింది కదా. దీన్ని తీసుకొచ్చి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 2x plus 5 plus 7 రాసుకోవచ్చు. ఇది రాసుకోవచ్చు కదా, అది రాసుకుందాం. ప్లస్ ఏమొచ్చింది మనకి అది రాసుకుందాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముంది 2x plus 5 by under root of x square minus 2x plus 10 into dx is equal to integration of 2x minus 2 plus 7 by under root x square minus 2x plus 10 into dx. ఇలా రాసుకున్నాక న్యూమరేటర్ ని దీన్ని సెపరేట్ చేసుకుందాం డినామినేటర్ ని. దట్ ఇంప్లైస్ వి గెట్ 2x minus 2 by under root of x square minus 2x plus 10 plus 7 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root of x square minus 2x plus 10 into dx. ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది, f of x by root of f of x ఉంది. ఓకేనా, f dash of x by root of f of x. ఫార్ములా చూద్దాం మనం ఇప్పుడు. మనం ఇక్కడ కింద f of x ఇచ్చారు అనుకుందాం. అంటే root of f of x ఫార్ములా ఉంది కదా, f of x అనేది ఇది అనుకుందాం. f of x is equal to ఏమొచ్చింది x square minus 2x plus 10
పైన ఏముంది 2x మైనస్ 2, దీన్ని డెరివేట్ చేస్తే ఏమొచ్చింది 2x మైనస్ 2నే కదా, అంటే f(x/√f(x) ఫామ్ లో ఉంది. దీనికి మన ఫార్ములా ఏముంది, f(x/√f(x) అంటే దట్ ఇంప్లైస్ 2 into √f(x) అనేది ఫార్ములా మనకి, x² మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ 7 into ఇంటిగ్రేషన్ ఆఫ్ దీన్ని 1 by ఏముంది మనకి ఇక్కడ √x² మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ 9 అని రాసుకోవచ్చు కదా. మళ్ళీ దీన్ని ఏ ఫామ్ లో రాసుకోవచ్చు మనం, దీన్ని x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3² అని రాసుకోవచ్చు కదా. దట్ ఇంప్లైస్ ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వచ్చేసి c, 2 into √x² మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ 7 into ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3². ఇది అనేది మనకి రూట్ లో ఉన్నది. మళ్ళీ ఇది ఏ ఫామ్ లో ఉంది మనకి, ఇక్కడ dx by a² x² ప్లస్ a² ఫామ్ లో ఉంది. మళ్ళీ దీని ఫార్ములా ఏముంది మనకి, ఇంత ప్రాబ్లం లో చూసిన ఫార్ములా వచ్చింది, అంటే x² మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ 7 into మనకి sin h ఇన్వర్స్ ఆఫ్ x by a, అంటే x ప్లస్ ఏముంది మనకి x మైనస్ 1 by a అంటే 3 ఉంది, 3 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఈస్ c. ఓకేనా. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏముందంటే ఇక్కడ మనకి చూద్దాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x) by √f(x) is equal to, దీనికి మన ఫార్ములా ఏంటంటే 2 into √f(x) అండ్ అగైన్ మనం ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by x² ప్లస్ a² అనేది అలా రూట్ లో ఉంటే మనకి ఫార్ములా ఏంటంటే sin h ఇన్వర్స్ ఆఫ్ x by a ప్లస్ కాన్స్టెంట్ c. ఓకేనా. మనం ఇందులో యూజ్ చేసిన ఫార్ములా వచ్చేసి ఈ రెండు. ఈ క్వశ్చన్ దీన్ని ఫస్ట్ మనం వర్కింగ్ రూల్ ప్రకారం రాసుకున్నాం. వర్కింగ్ రూల్ ప్రకారం రాసుకున్న తర్వాతకి దాన్ని సబ్స్టిట్యూట్ చేసినాక a, b క్వశ్చన్స్ కంపేర్ చేసుకొని a, b వాల్యూస్ కనుక్కున్నాక అందులో సబ్స్టిట్యూట్ చేసుకొని డైరెక్ట్ రాసేసుకున్నాక దాన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ అనేది డినామినేటర్ సపరేట్ రాసేసుకొని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఈ సొల్యూషన్ వచ్చింది. దేర్ఫోర్ దిస్ ఈస్ ద సొల్యూషన్. దేర్ఫోర్ అని చెప్పి నెక్స్ట్ లాస్ట్ లో మనం రాసేసుకుందాం. Therefore, integration of 2x plus 5 by √x² minus 2x plus 10 into dx is equal to 2 into √x² minus 2x plus 10 plus 7 into sin h inverse of x minus 1 by 3 plus constant c. Okay, this is the solution. Okay friends, integration by parts లో ఉన్న రెండు ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ వీడియోస్ లో మనం మిగతా ఎగ్జాంపుల్స్ చూద్దాం. నా వీడియోని ఎవరైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.